ఇక కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి గిఫ్ట్ల కోసం ఆర్డర్ వచ్చింది. అయితే అంబానీ ప్రత్యేకించి కరీంనగర్ ని ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి? వాచ్ ది స్టోరీ. దేశ విదేశాల్లో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ చాలా ఫేమస్. సో ప్రముఖులకు గిఫ్ట్లు ఇచ్చేందుకు ఎక్కువగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ప్రధానమంత్రి నుంచి మొదలుకుంటే ఇతర దేశాల అధిపతుల వరకు కరీంనగర్ ఫిలిగ్రీ చాలా ఫేమస్. అయితే మరోసారి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వార్తల్లో నిలుస్తోంది. ఆసియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లిల్లో అతిథులకు కూడా ఇక్కడి నుంచి సిల్వర్ ఫిలిగ్రీ గిఫ్ట్లు ఇస్తామన్న వార్తలతో మరోసారి కరీంనగర్ ఫిలిగ్రీ ఫేమస్ అయింది. అసలు అది ఎలా ఉంటుంది, ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వబోతున్నారు అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ప్రతి ఒక్కరి మనసును ఆకట్టుకునేలా సిల్వర్ ఫిలిగ్రీ ఉండటంతో దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ప్రపంచ దేశాల ప్రజలను ఆకట్టుకున్న కరీంనగర్ ఫిలిగ్రీ కళా నైపుణ్యం మరోసారి తన వైభవాన్ని చాటుకుంటోంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అలాని ఎవరు పడితే వారు తయారు చేయలేరు. పూర్తిగా నైపుణ్యం గల కళాకారులు సృజనాత్మకతతో పాటు ఏకాగ్రతను జోడించి ఒక ఖచ్చితమైన కొలతలతో మాత్రమే ఆ వస్తువులను తయారు చేయగలరు. అయితే తయారైన వస్తువులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అత్యంత ధనవంతుడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ రాధికా మర్చెంట్ వివాహం జూలైలో జరగనుంది. ఈ క్రమంలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలని అత్యంత ఘనంగా నిర్వహించగా ఇక పెళ్లి ఏ రేంజ్ లో చేయనున్నారన్నది అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. దీంతో అంబానీ పెళ్లికి వచ్చే వీవీఐపీలకు రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చేందుకు ఇప్పటికే 400 రకాల వస్తువులను అంబానీ కుటుంబం ఆర్డర్ చేసింది. అత్యంత విలువైన ఫిలిగ్రీ బహుమతుల డెలివరీ కోసం 400 రకాల వస్తువుల ఆర్డర్స్ వచ్చినట్లు కరీంనగర్ హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీ తెలిపింది. సున్నితమైన వెండితో రకరకాల కళాఖండాలను చేయటంలో కరీంనగర్ కళాకారులు సిద్ధహస్తులు. 400 ఏళ్లుగా వస్తున్న ఈ పురాతన కళను ఇంకా కొనసాగిస్తున్నారు. స్వచ్ఛమైన వెండిని కరిగించి అవసరమైన ఆకారాల్లో వస్తువులు తయారు చేయటం, తీగలు వల్లటం ఈ కళ విశేషం. గతేడాది G20 సదస్సుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను కూడా ఇక్కడి నుంచే పంపారు. మరోసారి కూడా అంబానీ కుటుంబం ఈ అవకాశం ఇవ్వడంతో కరీంనగర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ అనగానే మనకు ఏంటంటే ఇప్పుడు ఒకటి దీనికి ప్రాచుర్యం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మార్కెట్లో వచ్చేసి ఏదైనా ఎవరికైనా ఒక ప్రముఖులకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఒక సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం జరుగుతుంది. ఆ ఎంచుకునే క్రమంలో దీనిలో ఉన్న నైపుణ్యతను చూసి మరి ఇది వెండితో తయారు చేసే ఒక వాల్యుబుల్ ఐటమ్, నెక్స్ట్ వచ్చేసి అందులో పనితనం అంటే ఒక సన్నటి నగిషి వర్క్ తోటి కూడుకున్నది. చాలా ఏంటంటే పేషెన్స్ ఉండాలి. దీనికి ఏంటంటే కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ కాబట్టి దీన్ని ఏంటంటే ఎవరైనా ఒకసారి చూశాక అరే ఇంత వర్క్ ఉందా, ఇంత క్రాఫ్ట్ అనేది ఉందా అన్న ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికీ చాలా వరకు ఎవరు వచ్చినా మన రాష్ట్రంతో కాదు పక్క రాష్ట్రాల్లో అయినా, మన నేషనల్ లెవెల్లో అయినా, ఢిల్లీ లెవెల్లో అయినా ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఒకటి ఇవ్వాలి అనుకుంటే మాత్రం బయట నుంచి ఎవరు విదేశీయులు వచ్చినా, అధ్యక్షులు వచ్చినా, ఉపాధ్యక్షులు ఎవరు వచ్చినా వాళ్ళకు ఇవ్వాలనుకున్నప్పుడు కంపల్సరీ మన సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అంటే ఎందుకు అంత ఫేమస్? దీన్ని చూడగానే ఎందుకు ఆ దేశ విదేశాల్లో ఉండే ప్రముఖులకు ఎందుకు అంత అట్రాక్ట్ అవుతారు? ఎందుకంటే దీనికి గత 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇది ఒకప్పుడు 400 ఇయర్స్కి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది రావడం జరిగింది. మా పూర్వీకుల ద్వారా, మా తాత ముత్తాతల నుండి మాకు సంక్రమించిన క్రాఫ్ట్ అండి ఇది. ఒకప్పుడు ఎలిజబెత్ క్యూన్ అయినా ఇప్పటికి సాలార్జంగ్ మ్యూజియంలో చూసినా కానీ మా ప్రొడక్ట్స్ అనేటి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది ఉన్నాయి. అప్పటికెళ్ళి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది. ఎవరు వచ్చినా అట్లాంటి అంటే ఇందులో నైపుణ్యత
మెయిన్గా వచ్చేసి ఒక స్వచ్ఛమైన వెండితో సన్న తీగలతో చేసిన నైపుణ్యంతో కూడుకున్న వస్తువులు కాబట్టి దీనికంటే ఒక మంచి వాల్యూ అనేది ఉంది. ఎవరికైనా ఒక గుర్తుండిపోయేలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎప్పటికైనా కొన్ని తరాల వరకు అలానే ఉండిపోతుంది. ఒకప్పుడు 400 years బ్యాక్ ఇచ్చిన ఐటమ్స్ అయినా మనము లండన్ మ్యూజియంలో మనం ఎలిజబెత్ క్యూన్కి ఇచ్చిన ఐటమ్స్ కూడా మన కరీంనగర్కి వెళ్ళి ఇచ్చిన ఇప్పటికీ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి మెమరబుల్గా ఉండిపోతాయి, ఒక క్రాఫ్ట్ కాబట్టి దాన్ని మన సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి భారీ క్రూయిజ్ షిప్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. అయితే 2 దేశాల్లో వీరి పెళ్లి వేడుక జరపాలని ముఖేష్ అంబానీ ప్లాన్ చేసినట్టు సమాచారం. 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుక నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇటలీ నుంచి స్విట్జర్లాండ్ వరకు 800 కిలోమీటర్లు ఈ క్రూయిజ్ షిప్ ప్రయాణించనుందని వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమైన అతిథులు వచ్చినా కూడా ఇక్కడి నుంచే గిఫ్ట్లు వెళ్తూ ఉంటాయి. వాటిని చూస్తేనే మైమరిపించే మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన కళాకృతులు ఈ కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ సొంతమని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి.